యూజువల్గా దేవుడు మనకి పంచేంద్రియాలు ఇచ్చారు. చెప్పండి, ఎన్ని ఇచ్చారు ఇంద్రియాలు? 5 ఇంద్రియాలు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, సాధకం చేయబడిన ఇంద్రియాలు అన్నాడు. అంటే ట్యూన్ చేయబడిన సెన్సెస్, ఎక్సర్సైజ్ చేయబడిన సెన్సెస్ దేవుడు మనకిచ్చిన పంచేంద్రియాలు. చెప్పండి, పంచేంద్రియాలు ఎన్ని? మరి దానికోసం ఆలోచిస్తారు. చెప్పండి, అందులోనే ఆన్సర్ ఉంది కదా. పంచ అంటే 5 పంచేంద్రియాలు. చెప్పండి, మొట్టమొదటిగా కన్ను, ముక్కు, చెవులు, నాలుక, నోరు కాదు నాలుక, ఆ తర్వాత చర్మం. ఈ 5 కూడా ఏంటి చెప్పండి? పంచేంద్రియాలు, 5 సెన్సెస్ ఇంగ్లీష్లో. ఇవి ఎందుకు దేవుడు మనకి ఇచ్చాడంటే, వీ అక్వైర్ నాలెడ్జ్ విత్ దీస్ సెన్సెస్. చూడడం ద్వారా, వినడం ద్వారా, టేస్ట్ చూడడం ద్వారా, ఆ తర్వాత ఫ్రాగ్రెన్స్ వాసన చూడడం ద్వారా, ఆ తర్వాత చర్మము తాకడం ద్వారా మనకి నాలెడ్జ్ అనేది విషయాన్ని మనం సంగ్రహిస్తూ ఉంటాం. ఈ 5 చాలా చాలా ప్రాముఖ్యమైనవి. ఒక మాట చెప్పాలంటే ఈ 5 కూడా మన యొక్క జీవితానికి ఇన్పుట్స్ లాంటివి, లేదంటే ఒక డోర్ లాంటివి అన్నమాట. ఏదైతే మనం తీసుకున్నాం వీటి ద్వారా అవి మన జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి. కొంచెం అచ్చ తెలుగులో చెప్పుకోవాలనుకుంటే చాలామంది ఇక్కడ తెలుగు పండితులు చాలామంది ఉన్నారు కదా. నేను చెప్తాను ఒక్కొక్క మాట, మీరు అదేంటో చెప్పాలా. దేవుడు మనకిచ్చిన పంచేంద్రియాలు, మొట్టమొదటిగా ఘ్రాణేంద్రియము అన్నారు. చెప్పండి, ఏమన్నారు దీన్ని? ఘ్రాణేంద్రియం అంటే చెప్పండి, తెలుగు అందరికి తెలుగు వచ్చు కదా. ఘ్రాణేంద్రియం అంటే ఏంటి చెప్పండి? ముక్కు కదా. ఘ్రాణము, ఆఘ్రాణించడం అంటే వాసన చూడడం. సో ఘ్రాణేంద్రియం, ముక్కును ఘ్రాణేంద్రియం అంటారు. మీరు ఎవరైనా రేపు పొద్దున్న ఎక్కడికైనా వెళ్ళి నా ఘ్రాణేంద్రియము బాగుగా పరిచయించున్నది అని చెప్పండి. ఏదైనా పెర్ఫ్యూమ్ షాప్లోకి వెళ్ళినప్పుడు ఓకే, ఘ్రాణేంద్రియం అంటే ముక్కు. ఆ తర్వాత చక్షురింద్రియము. చక్షువులు అంటే ఏంటి అమ్మా? మాట్లాడలేదు కొంతమంది. చక్షువులు అంటే కళ్ళు. ఓకే, ఐస్. కళ్ళకు చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. చక్షువులు అంటే కళ్ళు. ఆ తర్వాత కొంతమంది సులోచన అనే పేరు పెట్టుకుంటారు. లోచన్ అంటే కళ్ళు అన్నమాట, దృష్టి, చూడడం. ఆల్రైట్. ఆ తర్వాత కొంతమందికి ఈ పేర్లు ఉంటాయి. మీనాక్షి అనే పేరు ఉండదు. అక్షి అంటే కళ్ళు కదా. మీనా అంటే చేప, చేప లాంటి కళ్ళు కలిగింది అని అర్థం. ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి. చక్షురింద్రియం అంటే కళ్ళు. ఆ తర్వాత రసనేంద్రియము అంటే బాగా రసాలు తీసుకుని ఆ మాటకు బాగానే చెప్పేశారు. నాలుక, దేవుడు మనకిచ్చిన టంగ్, ఆ టేస్ట్ చూడడం. అంగిలితో ఆ టంగ్ కలిసినప్పుడు ఆ టేస్ట్ మనకు తెలుస్తుంది కదా. సో వీ కెన్ టేస్ట్ థింగ్స్. రసనేంద్రియం అంటారు. ఆ తర్వాత శ్రోత్రోంద్రియము అంటే శ్రోతలు అంటారు కదా. శ్రోతలు అనే మాట దేనికి వాడతారు? చెవులు. శ్రోతలకు నమస్కారం. ఈ చల్లని సాయంకాలం వేళ మీరందరూ ఈ సంగీత కార్యక్రమానికి వచ్చారంటారు చూసారా. ఆ శ్రోతలు అంటే చెవులు అన్నమాట. దేవుడు మనకిచ్చిన ఆ చెవులు దేవుని మాటలు వినాలని. చివరిలో త్వగింద్రియము అంటారు. త్వగింద్రియం అంటే చర్మం. త్వచము అనే మాట మీరు వాన ఉంటారు కదా. చర్మము, త్వగింద్రియము అనగా చర్మం. ఈ 5 దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడంటే వీటి ద్వారా మనం తీసుకునే ఇక ఒక మాటలో చెప్పాలని మనం లోపలికి తీసుకునే అంశాలే మన జీవితాన్ని శాసిస్తూ ఉంటాయి. వినే విషయాల్లో జాగ్రత్త, చూసే విషయాల్లో జాగ్రత్త, మాట్లాడే విషయాల్లో జాగ్రత్త, ఆలోచన చేసే విషయాల్లో జాగ్రత్త. మనం కలిగి ఉన్నప్పుడు ఆశీర్వాదాన్ని పొందుతాం. దేవుడు తాను నిర్మించిన మనిషిని, హృదయాన్ని నిర్మించిన దేవుడు మనలో ఉండాలనుకుంటున్నాడు. చెవులు నిర్మించిన దేవుడు శ్రేష్టమైన వాటిని వినాలని దేవుడు ఆశిస్తున్నాడు. కంటిని నిర్మించిన దేవుడు మనం ఆ కళ్ళతో మంచి విషయాలను చదవాలి, చూడాలని దేవుడు ఆశిస్తున్నాడు. అలా ఆశించడం తప్పంటారా? ఖచ్చితంగా కాదు. ఎందుకంటే దేవుడు మనల్ని నిర్మాణం చేశాడు కాబట్టి ఆయన వాటిని ఆశిస్తున్నాడు.